అదే వార్డ్ కౌన్సిలర్ మాకి వచ్చి విషయాన్ని చెప్పడం జరిగింది. రామలింగేశ్వర యాదవ్ గారు ఆయనే చాలా బాధపడతా ఉన్నాడు. పిల్లోని విషయంలో యాక్సిడెంట్ చూసిన తర్వాత జరిగిన దానికి చాలా బాధపడే విషయాన్ని కూడా నాకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ యాక్సిడెంట్లు జరగరాదు, హెవీ వెహికల్స్ రాదన్న ఉద్దేశంతోనే పట్టుదలతో బైపాస్ రోడ్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే త్వరితగతిన ముగిస్తే హెవీ వెహికల్స్ లోపల రావు, అట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ కూడా కావు. ఆ విషయం ఆలోచించే గతంలో కూడా చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఎందుకంటే హెవీ వెహికల్ వచ్చినప్పుడు భీమా సర్కిల్లో అయింది, తర్వాత ఈ హాస్పిటల్ రోడ్లో, మెయిన్ రోడ్లో అయింది, కాలేజ్ రోడ్లో అయినాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నేను ఆ బాధ్యతగా మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా ఆ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు బైపాస్ రోడ్డు 3 చోట్ల చేశాం, తర్వాత చేయలేని పరిస్థితి. ఎందుకంటే మా గవర్నమెంట్ లేదు కాబట్టి. 2014 నేను 2014లో కూడా అధికారం లేదు. 2019లో వచ్చినప్పుడు అప్పుడున్న వాళ్ళు కూడా ఎవరు కూడా చేయలేని పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు కూడా ఏ విధంగా కూడా వాళ్ళ పార్టీ తరఫున చేయించలేకపోయినారు. అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కేసు వేశారు కాబట్టి ఆ కేసు తొలగించి బైపాస్ రోడ్ నిర్మాణానికి మొదలు పెట్టాల. అట్టి పరిస్థితి మనం వచ్చినాక విట్టా రమేష్ గారితో మాట్లాడి విట్టా రమేష్ కోర్టులో వేసిన దాన్ని తొలగించి ఆయనకు న్యాయం చేసి దాని ద్వారా బైపాస్ వచ్చేదానికి ఒక మార్గం అయిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే త్వరగా బైపాస్ రోడ్ చేయాలని సంకల్పం చేస్తా ఉంటే మన ఎమ్మెల్యే గారు వచ్చేసి దాదాపుగా 2 నెలలు దాన్ని పోస్ట్పోన్ చేసినాడు. ఈ విధంగా బైపాస్ రోడ్డు పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇప్పుడు మొదలైంది, చాలా స్పీడ్ గా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ మంచి కాంట్రాక్టర్ కాబట్టి ఆయన్ని పిలిపించి మాట్లాడి ఏ విధంగా కూడా మేము ఆశించే పరిస్థితి లేదప్ప, నీవు త్వరగా చేసి నాకి ఆదోనికి బైపాస్ ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పడంతో ఇమీడియట్ గా వచ్చి 3 సార్లు టెండర్ పిలిచినా ఎవరు వేసేవాళ్ళు లేదు. 4వసారి దాన్ని టెండర్ వేయించి దాని ద్వారా చేయడం జరిగిన బైపాస్ రోడ్ మొదలైన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కాంట్రాక్ట్ కూడా చెప్తా ఉన్నాను, త్వరగా దయచేసి బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తి చేయండి అని గట్టిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తి అయిందంటే హెవీ వెహికల్స్ లోపల రావు కాబట్టి ఎలాంటి యాక్సిడెంట్లు అనేది కూడా జరగదు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన చూస్తా ఉంటే 10 ఏళ్ళు కుర్రాడు అంటే డాన్స్ క్లాస్కి ఏదో పిలిచిపోతా ఉంటే సడన్ గా ఈ పరిణామం జరిగిందని చెప్పేసి కూడా నాకు రామలింగేశ్వర గారు చెప్పడం జరిగింది. చాలా బాధకరం అది. ఇక ముందు ఇలాంటివి జరుపుకోకుండా ఉండేందుకు కూడా హెవీ వెహికల్స్ కూడా చాలా స్పీడ్ గా వస్తూ ఉంటారు. జనాభా పెరిగింది, దాదాపు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి జనాభా పెరిగితో పాటు మామూలుగా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళంతా కూడా ఉంటారు కాబట్టి వచ్చే వెహికల్స్ కూడా నిదానంగా వచ్చే పరిస్థితి. జనాలు కూడా ఈ వెహికల్స్ వచ్చిన జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఏదున్నా ఆ కుటుంబానికి నేను సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఇలాంటి సంగతి జరగదని చెప్పేసి నేను అధికారులు కోరుతా ఉన్నాను. ఏదన్నా ట్రాఫిక్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్స్ అవసరం ఉంటే స్పీడ్ బ్రేకర్స్ కూడా వేయించి ఇలాంటి సంగతి జరగకుండా చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తాను.